బయ్యక్కపేటలోని సమ్మక్క వంశస్థులైనటువంటి చందా వంశీయులు చెప్పే ఆనవాళ్ల ప్రకారం, చరిత్ర ప్రకారం బయ్యక్కపేటలోనే సమ్మక్క అమ్మవారు పుట్టడం జరిగింది. వాళ్ళు చెప్పే ఒక సామెత ప్రకారం పుట్టు బయ్యక్కపేట, మదిర మల్యాల, వలస ఐలాపురం, మెట్టు మేడారం అనే ఒక సామెతను కూడా చందా వంశస్థులు చెప్తా ఉంటారు. మనం ఉన్నటువంటి ఈ ఏదైతే గుట్ట ఉందో ఇక్కడే సమ్మక్క అమ్మవారు స్నానమాచరించినటువంటి జలకం బావి కూడా ఇక్కడే ఉంది. ప్రస్తుతం మనకు బయ్యక్కపేట గ్రామం నుంచి కొండపైకి 4 కిలోమీటర్ల దూరంలో బయ్యక్కపేటలో ఉన్నటువంటి సమ్మక్క గుట్ట పైన జలకం బావి ఉంది. ఈ బావిలోనే సమ్మక్క అమ్మవారు స్నానమాచరించేదని ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఈ ఆనవాళ్ల ప్రకారం ఇక్కడే అమ్మవారు పుట్టింది, ఇక్కడే పెరిగిందనే చరిత్ర కూడా చెప్తా ఉంది. జలకం బావి దగ్గరికి వెళ్ళి అమ్మవారు స్నానం ఆచరించినటువంటి ప్రదేశాన్ని చూద్దాం. ఇక్కడి చరిత్ర, ఇక్కడి ఆనవాళ్లు, సమ్మక్క పుట్టుక చరిత్రను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది బయ్యక్కపేటలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెలు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా. ఇక్కడ ఉన్నటువంటి బోర్డు మనకు ఏం చెప్తుందంటే పుట్టుపూర్వ దేవస్థానం, అంటే 1940 వరకు మేడారంలో కాకుండా బయ్యక్కపేటలోనే ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతూ ఉండేది. మనం చూసుకోవచ్చు ఇక్కడ గద్దెలు కూడా ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూసాము. పూర్వం నుంచే, అంటే సమ్మక్క సారలమ్మ జాతరను ఆదివాసీలు పూర్వం నుంచే జరుపుకున్నటువంటి ఆధారాలు అయితే మనకు ఉన్నాయి. పూర్తి స్థాయిలోనైతే జనజీవనంలో అమ్మవార్లను వనంలో నుంచి ఏదైతే జనమంతా వచ్చి చూడడం ప్రారంభమైంది మాత్రం 1900 సంవత్సరం తర్వాతగా మనం చెప్తా ఉంటాము. 1940 వరకు అయితే ఇక్కడే జాతర జరిగేది మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ సమ్మక్క సారలమ్మ వాళ్ళతో పాటు పగిడిద్దరాజు, ఈ 3 గద్దెలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మేడారంకు కొన్ని ఒప్పందాల ద్వారా ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మేడారం తరలిపోయిన సందర్భాన్ని కూడా మనకు చరిత్ర చెప్తా ఉంది. ఎందుకు తరలిపోయిందనే అంశాలను చందా వంశస్థులు చెప్తారు. చందా వంశస్థులుగా ఇక్కడ నుంచి జాతర ఎందుకు తరలిపోయింది? సమ్మక్క సారలమ్మ జాతర పుట్టుపూర్వం బయ్యక్కపేట అనేది అంటే చందా వంశస్థుల ఆడబిడ్డగా అందరికీ ఇప్పుడున్న భక్తులకు అందరికీ తెలిసినటువంటి సత్యమే. సుమారుగా 1940వ సంవత్సరం వరకు జాతర, అంటే 1930s కంటే ముందు నుంచి కూడా జరుగుతున్నది. కాకపోతే ఆ పరిస్థితులలో 1940 వరకు జరగడం జరిగింది. జాతరను ఇక్కడ నుంచి మేడారానికి అనగా ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్న పరిస్థితులు, అంటే 7 ఏళ్ళు కరువు వచ్చింది అనేది చెప్పడం జరుగుతున్నది. ఆ కరువు వచ్చినటువంటి సందర్భం లోపల ఈ బయ్యక్కపేట చుట్టూ కూడా 7 గ్రామాలు అనేటివి ఉండేటివి. ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఈ ఆహారం దొరకక ఇబ్బందులకు ఈ ఊర్లు వదిలిపెట్టేసి అడవులలో కొంతమంది, వేరే ఊర్లకు కొంతమంది వెళ్ళి తలదాచుకోవడం జరిగింది బతకడం కోసం. ఆ పరిస్థితిలో జాతరను చేయలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మన పాత ఎంఆర్ఓ దగ్గర ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాలలో తీసుకుంటే, నక్షలను తీసుకుంటే ఇక్కడ సిద్ధవీర వంశస్థులకు చెందినటువంటి భూములు కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాయి. ఆ సిద్ధవీర, ఇప్పుడు మేడారంలో ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధవీర వంశస్థులు కూడా ఈ కాలువపల్లి, నార్లాపురము, మేడారం గ్రామాల్లో ఉన్నటువంటి కానీ సిద్ధవీర వంశస్థులు ఇక్కడ వాళ్ళకు భూములు కూడా ఉన్నాయి. ఈ భూములన్నింటిని వదిలిపెట్టి వెళ్ళేసి వాళ్ళు మేడారం గ్రామంలో, కాళ్ళపల్లి గ్రామంలో కొంతమంది స్థిరపడడం జరిగింది. మేము అసలుదారులుగా, తలపతులుగా మేము ఇక్కడే ఉండడం జరిగింది. ఇబ్బందులు పడుకుంటూనైనా కానీ ఇక్కడే ఉండడం జరిగింది. ఈ క్రమం లోపల ఈ కరువు దృష్ట్యా వీళ్ళు వేరే గ్రామాలలో వెళ్ళి స్థిరపడ్డప్పటికీ కూడా అక్కడ నుంచి జాతర టైం వచ్చింది అని మాఘమాసం ఫిబ్రవరి రాగానే మరి దేవునికి చేయాల్సిన పండుగల సమయంలో, అంటే పొట్ట పండుగ కావచ్చు, శూలాల పండుగ కావచ్చు, తర్వాత చిక్కుడుకాయ పండుగ కానీ, చీపురు పండుగ కానీ, ఇవన్నీ తిరుగువారం జాతర జరిపేటువంటి ఈ పండుగల తర్వాత ఈ పండుగలు చేసే టైంలో మేడారం గ్రామం నుంచి సిద్ధమైన వంశస్థులు ఇక్కడికి వచ్చి జాతరలు, పండుగలు నిర్వహించిన తర్వాత మళ్ళీ వారికి మేడారం వెళ్ళేటువంటి వారు. ఆ సందర్భం లోపల అప్పుడు ఉన్నటువంటి మా పెద్దలు, ఈ పెద్దలందరూ కూడా మరి అప్పుడు ఆలోచించి మరి జాతరను జరిగేటువంటి స్థలాన్ని, ఈ ఇబ్బందులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బయ్యక్కపేట గ్రామంలో నిర్వహించలేని పరిస్థితి. ఆ సందర్భంలో అందరూ ఆలోచించుకొని మన మేడారం గ్రామం లోపల జంపన్న వాగు సంవత్సరాది పొడుగుతన ప్రవహిస్తున్నది. ఆ సందర్భంలో ఆలోచించుకొని జాతర బయ్యక్కపేట గ్రామం నుంచి మేడారం గ్రామానికి 1942-44 ఈ మధ్య కాలంలో అందరి ఒప్పందాల ప్రకారం ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి జాతరను మరి 1944, అంటే ఇక్కడ వచ్చేసి శ్రీముఖనామ సంవత్సరము, పుష్యమాసము, శుక్లపక్షము, 13వ రోజు 6/1/1944
కొర్నుబెల్లి బుచ్చయ్య, వల్దు పాపయ్య, సదర్ దేవతల్ కమిటీ అధ్యక్షులు, శాఖ కామారము, తాలూకా ములుగు, వరంగల్ జిల్లా గారికి, వఫాదార్ చందా పరమయ్య, వల్దు భోగయ్య, జాతర ముతవల్లి అసలుదారు. ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి మేడారం జాతర అసలుదారు ఒకటి సిద్ధబోయిన చిన్నపుల్లయ్య, సిద్ధబోయిన పెద్ద పుల్లయ్య, కొక్కెర సమ్మయ్య, కాకా సమ్మయ్య మొదలగు పూజారులము దేవతల కమిటీ మరియు ములుగు తహసీల్దారు అనుమతితో పాళ్ళు నిర్ణయించనైనది. అసలుదారు పరమయ్యది ఒకటి, సర్కారు వారిది ఒకటి, జాతర ఖర్చుల కింద ఒకటి. ఈ ప్రకారము తీర్మానించుకొని జాతర నడుపుకొంటిమి. చందా పరమయ్య గారి నుండి మాకు జాతర అయిన వెంటనే పూజారీలకు, డోలివారులకు, జాతరలో పనిచేసిన వారికి కూళ్ళు ఖర్చులు ఇవ్వవలను. ఇది పోను సంవత్సరం పొడవునా వచ్చు పండుగలకు అనగా పొట్ట పండగ మొదలుకొని సంవత్సరాది పండగలకు వచ్చు ఖర్చులు తెచ్చి ఇచ్చి పండగ జరిపించవలెను. మాకు సర్కారీ పనులతో గాని వాటాలతో గాని ఎలాంటి సంబంధం లేదు. పాళ్ళు అడగము. ప్రతి జాతర ఆదాయమును బట్టి మాకు ఇతర పనివారులకు కూళ్ళు ఖర్చులు పెంచుతూ అసల్దారు నుండి సదర్ దేవతల్ కమిటీ వారు ఇప్పించవలను. ఇట్టి పాబంది కాగితము మా ఏరియాలోని కోయ కుల పెద్దల ముందు వ్రాసి ఇచ్చిన కాగితము. మేరు కాగితము ఇందులో ఎకిలాపు జరిగిన చెల్లనేరదు. మరియు మేరు కాగితము లేనందున సాదా కాగితముపై వ్రాసి ఇవ్వనైనది. ఇందులో ఎకిలాపు జరిగిన చెల్లనేరదు. ఇది ములుగు తహసీల్దార్ అనుమతితోటి మేడారం జాతరలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా పంచుకోవాలని అనేటువంటి సందర్భం. సమ్మక్క దేవత ఒకటే ఉండేది ఇక్కడ. పడిదరాజు పూనుగొండ గ్రామంలో, గోవిందరాజులు కొండాయి గ్రామంలో, సార్లమ్మ కన్నపల్లి గ్రామంలో. ఈ నలుగురు దేవుళ్ళు 4 ప్రదేశాలలో విడివిడిగా జాతరలు జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఈ ఆదివాసుల గురించి రీసెర్చ్ చేసినటువంటి హైమండార్ఫ్ గారు ఇదంతా ఒక దగ్గర ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడున్న ఈ పెద్దలందరినీ మాట్లాడుకుంటూ ఈ పరిస్థితులు అన్నిటినీ కలుపుకొని మేడారం లోపల సమ్మక్క సారలమ్మ 2 గద్దెలను దగ్గర చేసి జాతరను నడిపించినటువంటి క్రమం. తర్వాత 1996లో గోవిందరాజుల దేవతను మేడారంలో ఒక విపత్తు వచ్చిన సందర్భంలో వారిని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత 2006లో పడిదరాజు దేవుణ్ణి మేడారం గ్రామం లోపల కొన్ని పరిస్థితుల వల్ల అతన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించాల్సిన పరిస్థితి. ఈ ఒప్పందాల ప్రకారం ఈ పద్ధతుల ప్రకారం నిర్ణయించుకొని అప్పటి పెద్దలందరం ఆలోచించుకొని బయకపేట గ్రామం నుంచి మేడారం గ్రామానికి 1942లో షిఫ్ట్ చేసిన తర్వాత అందరము కలిసి ఇందులో భేదభావాలు లేకుండా నేను పెద్ద నేను నువ్వు చిన్న అనేది కాకుండా మాకున్నటువంటి పద్ధతుల ప్రకారం మా ఆచారాల ప్రకారము సిద్ధబైన, కొక్కెర, కాక, చంద ఈ 4 వంశస్థులము కలిసి జాతరను ఇప్పటికీ మా పద్ధతుల్లో మా సాంప్రదాయాలు కట్టుబాట్లు పోకుండా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది మొత్తంగా చూస్తే బయ్యకపేటలోని అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం బయ్యకపేటలో ఉన్నటువంటి అమ్మవారి జలక బావి దగ్గరికి వెళ్దాం. దాంతోపాటు కంకవనం విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమ్మక్క అమ్మవారిని గద్దెలకు తెచ్చే క్రమంలో కంకవనం పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. గద్దెల పైన కంకవనాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే అమ్మవారిని తీసుకురావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మనం జలకం బావికి వెళ్లే క్రమంలో ఇక్కడ అంతా కూడా కంకవనం మనకు కనిపిస్తా ఉంది. మనతో పాటు రఘుపతి గారు ఉన్నారు, చందవంశీయులు. ఇక్కడ బయ్యక్కపేటలో ఉన్నటువంటి సమ్మక్కకు సంబంధించిన ఆలయం యొక్క ప్రధాన పూజారి. చెప్పండి రఘుపతి గారు, కంకవనం ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది పూర్తి స్థాయిలో? అంటే మా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారము కానీ సమ్మక్క సారలమ్మ జాతర పుట్టుపూర్వం బయకపేట ఈ 2 ఒక దానితోటి అనుసంధానమైనటువంటి. ఎందుకంటే మొదటగా పుట్టుపూర్వం బయకపేటలో జరిగినటువంటి జాతరను కొన్ని పరిస్థితుల వల్ల మేడారానికి షిఫ్ట్ చేయడం జరిగినది. ఈ క్రమం లోపలనే అమ్మవారిని మరి గద్దెల మీద కంకవనాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. పొద్దుట అంటే గురువారము ఉదయం 9 గంటల ప్రాంతం లోపల మేడారంలోని మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవతల ఉన్నటువంటి ప్రాంతం నుంచి గట్టు నుంచి కంకవనాన్ని తీసుకొచ్చి మరి గద్దెల మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బయకపేటలో 1942కు పూర్వము జాతర జరిగిన సందర్భంలో ఈ దేవత గట్టు నుంచి మరి వనం తెచ్చేటువంటి ప్రదేశం వేరే ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కంకవనాన్ని మరి గద్దెల మీద వనంగా తీసుకొచ్చి ప్రతిష్ఠించడం. దీని యొక్క ప్రాముఖ్యత పరంగా వచ్చేసరికి
కంకవనము అనేది మనకు ఇప్పుడు మనం ఇంతకుముందు మన మిత్రులు అడిగినట్టుగానే పుట్టు బయకపేట మధిర మల్యాల వలస ఐలాపురం మెట్టు మేడారం అనేటువంటి సామెత మరి ఎందుకు వచ్చింది? ఈ అమ్మవారు నేనెవరు అనేది మా పూర్వీకులకు తెలిసిన క్రమం లోపల ఇంతకు ముందు చెల్లి తమ్ముడు అక్క అన్న అని పిలుపులతో సంబంధంతో పిలిచినటువంటి దేవతను మరి ఆమె యొక్క ఎవరు అనేది తెలిసిపోయేసరికి అందరూ దేవత గుర్తించి మరి ఆమెను ప్రార్థించేసరికి మొక్కేసరికి మరి నేను మీతో ఇమ్మడలేననే ఉద్దేశంలో మరి అప్పుడు ఇదే మాఘశుద్ధ పౌర్ణానికి అంటే మాఘమాసములు గడియలలో అమ్మవారిని నాకు ఇక్కడ ఒక స్థలం ఉంది, దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, అక్కడ మీరు గట్టు మీద వదిలిపెట్టేటువంటి క్రమం లోపల మరి ఆ ఆనవాళ్ళను వెతికేటువంటి క్రమంలో ముందుగా మేము అమ్మవారిని ఈ కంకపాదు వనం లోపల మొదట్లో ఉంచి తర్వాత ఆ ఆనవాళ్ళు వెతికి తర్వాత అక్కడికి తీసుకెళ్లి అక్కడ వదిలి వెళ్ళడం రావడం జరిగింది. ఈ క్రమం లోపలనే వారానికి ఒకసారి వస్తూ చూస్తూ మంచి చెడులు చూస్తున్నటువంటి క్రమం లోపల మరి మా పూర్వస్థానమైనటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆవుపల్లి దగ్గరికి కానీ అటు వెళ్ళేటువంటి క్రమం లోపల ఈ మార్గ మధ్యంలో మల్యాల అంటే మల్యాల పుట్టు బయకపేట మధిర మల్యాల అనుకుంటే మల్యాల గ్రామంలోకి నడుచుకుంటూ అడవి మార్గం కూడా వెళ్ళేటువంటి క్రమం లోపల మరి ఎండాకాలం ఇదే ఫిబ్రవరి మాసంలో మార్చి ఏప్రిల్ మాసంలో ఎండాకు మరి తాళలేక ఈ కంకపాదు మొదట్లో కూర్చోవడం జరిగినది, సేదతీరడం జరిగినది. దానికి ఆనవాలుగా నెక్స్ట్ తర్వాత తదనంతరము వలస ఐలాపురం, అక్కడ మల్యాల నుంచి ఐలాపురానికి మధ్యలో 9-10 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం నడిచిన తర్వాత అక్కడ కూడా కొంత సేదతీరడానికి మళ్ళీ ఈ కంకపాదు మొదట్లోనే కూర్చోవడం జరిగింది. అట్నుంచి మళ్ళీ మరి ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా మరి కాళేశ్వరం మీదుగా మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ అటు నుంచి వెళ్ళాలి కాబట్టి ఎంత దూరం ప్రయాణించినప్పటికీ కూడా నేను గమ్యస్థానాన్ని చేరుకోలేకపోతున్నా కాబట్టి ఇక నేను నడవలేనేమో అనే ఉద్దేశంతో మళ్ళీ పుట్టుపూర్వమైనటువంటి బయకపేట తల్లిగారింటికే రావడం జరిగినది. అందు గురించి ఈ అమ్మవారిని మరి జాతర జరిపేటువంటి క్రమం లోపల మరి సాయంత్రము మేము మధ్యాహ్నం 2 గంటల నుంచి చిలకల గట్టు మీద కానీ ఇక్కడ దేవత గట్టు మీద ఇక్కడ చేసేటువంటి క్రమంలో ఇక్కడ తర్వాత జాతర షిఫ్ట్ చేసిన తర్వాత మేడారంలో చేసేటువంటి క్రమం లోపల అమ్మవారిని తీసుకువచ్చే క్రమంలో కొంచెం సేదతీయడానికి మరి ఈ కంకవనాన్ని కూడా తీసుకువెళ్ళి అంటే వనం రూపంలో ఉదయం పూట తీసుకెళ్లి గద్దెల మీద ప్రతిష్ఠించి మరి సాయంత్రం అంటే మధ్యాహ్నం పూట నుంచి మొదలుకొని సాయంత్రం వరకు అమ్మవారిని తీసుకువచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించిన ఈ కంకపాదు మొదట్లో మేము తీసుకొచ్చిన అమ్మవారి ప్రతిరూపాన్ని బరిన రూపంలో ఆ మొదట్లో ఉంచి మేము జాతరను చేయడం జరుగుతుంది. దానితోటి అమ్మవారు కూడా నేను కూడా ఈ అడవి ప్రాంతం అనగా కంకవనము లోపలనే ఉన్నట్టుగా భావించడం జరుగుతుంది. కాబట్టి నాకు పూర్వస్థానమైనటువంటి అడవి ఈ వనము ఇదంతా ఆ ప్రదేశంలో నేను ఉన్నట్టుగా ఆ గద్దెల మీద ఆ ఫీల్ అవుతుందనే ఉద్దేశంతో ఆ ఘట్టాన్ని మేము వనం రూపంలో తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇది కంకపాదు యొక్క ప్రాముఖ్యత. ఇది మొత్తంగా కంకవనానికి సంబంధించిన చరిత్ర, పూర్తి స్థాయిలో కంకవనానికి సంబంధించిన చరిత్ర అంతా కూడా చందవంశీయులైనటువంటి రఘుపతి గారు చెప్పారు. మనం ప్రస్తుతం జలకం బావికి వెళ్దాం. అక్కడ సమ్మక్క అమ్మవారు స్నానం ఆచరించినటువంటి జలకం బావిని చూసి అక్కడి విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది బైజక్కపేటలో ఉన్నటువంటి సమ్మక్క అమ్మవారి గుడిగా చెప్తా ఉంటాము. ఈ గుడి అఫీషియల్గా చందా వంశస్థులు ఎవరైతే సమ్మక్క అమ్మవారు ఉన్నారో అమ్మవారికి సంబంధించిన వంశస్థులు నిర్వహిస్తూ ఉంటారో మనం చూసుకోవచ్చు. సమ్మక్క అమ్మవారు వాడినటువంటి ఆయుధాలు, అదేవిధంగా ఇక్కడ మనం పుట్ట కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పూజా సామాగ్రి ఇక్కడంతా కూడా సమ్మక్క అమ్మవారికి సంబంధించి ప్రత్యేక పూజలను చందా వంశీస్తులు నిర్వహిస్తూ ఉంటారు. మనతో పాటు చందా వంశానికి సంబంధించినటువంటి రఘుపతి గారు ఉన్నారు, ఈ ఆలయ ప్రధాన పూజారి. చెప్పండి, వాళ్ళ సమ్మక్క పుట్టుకకు సంబంధించిన విశేషాల గురించి ఏం చెప్తారు? సమ్మక్క సారలమ్మ జాతర అనగానే మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అనేది ఈ జగమెరిగినటువంటి సత్యమే. ఈ చారిత్రక నేపథ్యంలోకి వచ్చేసరికి పుట్టుపూర్వం అనేసరికి మరి జనకునికి కనుక నాగేటి సాలలో సీత ఏ విధంగానైతే లభించిందో అదే విధంగా మరి మా చందా పూర్వీకులకు మరి సంతానం లేనటువంటి మా చందా వంశస్థులకు మరి ఎల్లేరుగడ్డలు అంటే ఆదివాసులు అనగానే జీవన విధానంలో భాగమైనటువంటి అడవిలో దొరికేటువంటి కందమూలాలను సేకరించడం ఆనవాయితీ. కాబట్టి ఈ కందమూలాలను సేకరించే క్రమం లోపల ఆ దంపతులు మరి మా చందా వంశస్థుల దంపతులు అప్పుడు అడవిలోకి వెళ్ళగానే ఎల్లేరు గడ్డలు అనేది అడవిలో దొరికేటువంటి గడ్డలవి. వాటిని తవ్వేటువంటి క్రమంలో పాదులో తవ్వుతుండగా మరి నా ఒక పాప రూపంలో అంటే పెట్టెలో పాప ఉన్నటువంటి రూపము కనిపి అంటే నాగేటి సార్లో సీత గనక పెట్టె రూపంలో జనకునికి ఏ విధంగా లభిస్తుందో అదే విధంగా ఈ అమ్మవారు మా పూర్వీకులకు లభించడం జరిగింది. ఉన్నటువంటి క్రమం లోపలనే పెద్ద పెరిగి ఇంట్లో ఆ అమ్మవారు వచ్చిన వేళ విశేషం అంటారు. మన ఇంటికి కోడలు వచ్చిన వేళ విషయం అన్ని కలిసి వచ్చినాయి అని అంటారు సామెత రూపం. అలాగే అమ్మవారు మా పూర్వీకులకు లభించి
ఇంట్లోకి అంటే ఈ మా ఇంట్లో గ్రామంలోకి తీసుకొచ్చిన సందర్భంలో మరి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఇటు మా పూర్వీకులకి వీళ్ళకు కూడా మళ్ళీ గొడ్డు గోద ధనము ధాన్యం అన్నిటిలో కలిసి వస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం జరిగింది. ఈ ఆ సందర్భం లోపలనే సరే దేవతా అంశాన్ని గుర్తించి అక్కడ గట్టు మీద వదిలిపెట్టిన తర్వాత సంవత్సరానికి ఒకసారి పండుగలు జరిపించేటువంటి క్రమం అంటే జాతర చేయడం మొదలుపెట్టాము. అప్పటి నుంచి జాతర చేయడం మొదలుపెట్టడం జరిగింది. కాకపోతే ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ పరిస్థితుల వల్ల మేము ప్రతి సంవత్సరం చేయలేనటువంటి సందర్భము 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటామని మొక్కుకొని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో పౌర్ణమి గడియలలో అమ్మవారికి జాతరను చేస్తూ నిర్వహించడం జరుగుతున్నది. మొత్తంగా చూస్తే అమ్మవారి గుడికి సంబంధించిన విశేషాలు బయ్యకపేటలో ఉన్నటువంటి సమ్మక్క గుట్ట పైన ఉన్న జలకం బావి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ జలకం బావి మనం చూసుకోవచ్చు. ఈ జలకం బావిలోనే సమ్మక్క అమ్మవారు స్నానం ఆచరించిందనే చరిత్ర చెప్తా ఉంది. మనం చూసినట్టయితే మనం వచ్చిన దాదాపు 5 కిలోమీటర్ల కాలినడకన ఎక్కడ కూడా చుక్క నీరు కనిపించలేదు. కానీ ఇక్కడ ఏమాత్రం ఎండిపోని జలకం బావి మనకు ప్రత్యక్ష ఆధారంగా ఆ అమ్మవారి మహిమాన్విత స్వరూపానికి నిదర్శనంగా కూడా మనకు ఇక్కడ చెప్పుకోవచ్చు. మనతో పాటు కొందరు చందా వంశీయులు ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. మనం చందా వంశీయులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అమ్మవారి మహిమాన్విత శక్తి స్వరూపాన్ని ఏం చెప్తారు? జలకం బావి గురించి ఏం చెప్తారు? బయ్యక్కపేట గురించి ఏం చెప్తారు? జనకుని గాంక నగరసాల్లో సీత ఏ విధంగా లభించిందో మా చందాంశులకు ఈ ఎల్లెరి గడ్డ పాదుల్లో అమ్మవారు లభించింది. ఆమెని ఆ పెట్టె తీసి చూడటంతో చిన్న పాప రూపంలో ఉండటంతో ఆమెని తీసుకుపోయి అల్లారు ముందుగా పెంచి పెద్ద చేసి నా తర్వాత ఆమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆమె ఒక దేవతా స్వరూపిణి కాబట్టి మా దగ్గర అంటు ముట్టు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లో మంచి చెడ్డలు ఇవన్నీ చూసి మీ దాంట్లో ఇమడలేను అని చెప్పడంతో మా పూర్వీకులు పెద్దలు కలిసి మేళతాళాలతో తీసుకొచ్చి ఇక్కడ సమ్మక్క గట్టు అని అంటారు ఇప్పటిదాకా, ఆ గట్టుకు నన్ను వదిలేయండి అని చెప్పడంతో ఈ పెద్దలు పూర్వీకులు ఇక్కడ తీసుకొచ్చి ఆమెను ఇక్కడ వదిలేయటంతో అక్కడ అదృష్టమై పోవడం జరిగింది. ఆమెకి కాలకృత్యాలు తీసుకోవడానికి ఈ యొక్క జలక బావిని ఇక్కడ తీయటం మరియు ఆమెను అదృష్టమైన పెదప నాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి జాతర జరిపించాడని చెప్పడంతో అప్పటి నుండి ఇప్పటిదాకా మా పూర్వీకులు చెప్పిన అమ్మవారు చెప్పిన ప్రకారము ఇప్పుడు జాతర నిర్వహించడం జరుగుతుంది. మనతో పాటు మరొక వృద్ధులు ఉన్నారు, చందవంశీయులే పూర్తి స్థాయిలో. మీరు ఏం చెప్తా ఉంటారు చరిత్రకు సంబంధించి? బయ్యక్కపేట గ్రామం కావచ్చు, మీరు వాళ్ళ జలకం బావి గురించి, అమ్మవారి గురించి మీ పూర్వీకులు మీరేం చెప్పేవారు? మీ వచ్చే తరం కోసం మీరేం చెప్తున్నారు? పుట్టుపూర్వం బయ్యక్కపేట సమ్మక్క తల్లి సడలమ్మ అంటారు. ఫస్ట్ పేరు సడలమ్మ. ఆమె పుట్టుపూర్వం ఇక్కడ బయ్యక్కపేట కాబట్టి ఆ జాతర తల్లి ఇక్కడికి తీసుకొచ్చి అప్పుడు జనం బాగుండే, కరువు కాటకాలు ఉండే, నీళ్ళ ఇబ్బంది ఉండే, అందరు జనం వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి శుద్ధిగా మేడడం జరిగింది. ఇక్కడ కూడా జాతర జరిగింది. మా నాన్నలు చెప్పేది ఇక్కడికి అక్కడ జాతర ఇక్కడ శుద్ధి చేసినాక అక్కడ ఉన్న కొన్ని చాలా వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాయనేది మా దాదా అనేది నేను చూపెడతా. అక్కడ మస్తు గంటలోనే ఒక కుప్ప పోసి నేను చూపెట్టేది. ఈ జలకాబాయి ఎత్తిపోసేది, నీరు పారేది, చేపలు కూడా పట్టేది. దీంట్లో నీళ్ళు పారుతాండేది, బాగా ఒరే పారుతాండేది. ఎంత పెద్దగా ఉండే అప్పుడు పెద్దగా ఉండే, పెద్దలో మా తాతలు చెప్పేది. అదేవిధంగా ఇక్కడ నుంచి స్నానాలు ఆడటానికని మనం ఎవరైనా కానీ తొక్కుడు ముక్కు లేకుండా అక్కడ నుంచి ఆ తోగులు వాగు అక్కడ వరియ బండ్లు తిప్పిన అటు నుంచి అటు వెళ్ళిపోయింది. కానీ ఈ గుట్టకి రావాలంటే పెద్ద కష్టంగా ఉండే. ఆ తల్లి అంటే మా ఊళ్ళు తలరువాల తీసి ఇట్లా ముక్కేది. ఏ ఆపద వచ్చినా కూడా ఆమెను ఆత్మలో తలుచుకుంటే మాత్రం అక్కడే మటాసు. ఇంతవరకు మా మీదకి ఏ జరగని ఇంత ముళ్ళు కూడా నాటి పోయేది. ఇప్పుడు పేరు సమ్మక్క అక్కడ బయట పేరున, ఇక్కడ మా అక్కడ మాత్రం సడలమ్మ. ఇది మొత్తంగా చూస్తే జలకం బావికి సంబంధించిన హిస్టరీ మనం పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇది వర్షాకాలం కూడా కాదు. అయినప్పటికీ అరణ్యంలో ఉన్నటువంటి దాదాపు బయ్యక్కపేట గ్రామం నుంచి గుట్టపైన ఉన్నటువంటి జలకం బావి వరకు దాదాపు 4-5 కిలోమీటర్ల దూరము అయినా ఇప్పటికీ ఎండిపోలేదంటే అమ్మవారి శక్తి స్వరూపినికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో బయ్యక్కపేట గ్రామము, ఇక్కడ ఉన్నటువంటి ఆలయము, అమ్మవారికి సంబంధించినటువంటి జాతర జరిగిన విశాలశాలకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్,
ములుగు జిల్లా బయ్యక్కపేట నుంచి.